హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపాత్రి ఛానల్. నేను బాగున్నాను, మీరంతా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి జున్ను చేయాలనుకుంటున్నాను. ఇదివరకే జున్ను ఒక 2 సార్లు పెట్టాను వీడియో అండి. మళ్ళీ తినాలనిపించింది జున్ను, మళ్ళీ చేస్తున్నాను. ఈసారి కొంచెం బెల్లం కూడా వేసి చేస్తున్నాను. బెల్లం ఇంతవరకు వేయలేదు, ఇదే ఫస్ట్ టైం నేను జున్నులో బెల్లం వేయడం. ఇంకా ఎలాగో చేస్తున్నాను కదా, ఇది కూడా వీడియో చేసి బెల్లం వేసిన జున్ను కూడా ఎలాగొస్తుందో ఒకసారి మీకు చూపించాలనిపించింది. అందుకే వీడియో తీసి పెడుతున్నాను. చూడండి, ఒక ఒక ప్యాకెట్ పాలకి ఈ కామధేను జున్ను పాలు పౌడర్ ఉంటుందండి. ఇది తీసుకున్నాం. మనకి ఎప్పుడు జున్ను తినాలనిపిస్తున్నా మనకి జున్ను పాలు దొరకలేదనుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఎగ్స్ తోటి దాంతో చేసుకునే దానికంటే మనకి సూపర్ మార్కెట్లోని, డీమార్ట్, రిలయన్స్లోని ఎక్కడైనా కానీ ఈ కామధేను జున్ను పాలు దొరుకుతాయి. పౌడర్ ప్యాకెట్. ఈ ప్యాకెట్ తెచ్చుకొని మనం స్టోర్ చేసి ఉంచుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం జున్ను చేసుకొని తినచ్చు. ఇంక విషయానికి వస్తే హాఫ్ లీటర్ వేసుకున్నాను, ఎక్కువ వేయలేదండి, కొంచెమే చేశాను. ఒక ప్యాకెట్ పాలకి ఈ ప్యాకెట్ పౌడర్ వేసేసి అందులో జాగ్రీ బెల్లం కొంచెం వేసాను, స్వీట్ ఎక్కువైపోతుందని. కొంచెమే కాబట్టి బెల్లం వేసేసి కొంచెం 2-3 స్పూన్ల వరకు షుగర్ కూడా వేసాను. ఇలాచీ వేయలేదు. ఇలాచీ కూడా వేసుకుంటే బాగుంటుంది కానీ నేనైతే వేయలేదండి. అండ్ పెప్పర్ పౌడర్, మిరియాల పౌడర్ వేసాను. మిరియాల పౌడర్ కూడా వేయడం నాకు ఇష్టం ఉండదు, కానీ ఇంకా వర్షం అది పడుతుంది, చల్లగా ఉంది కదా, కొంచెం పెప్పర్ పౌడర్ అది వేసుకుంటే బాగుంటుంది అన్నట్టు వేసుకున్నాను. ఇంకా అంతే. అది బాగా మిక్స్ చేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఏంటంటే బాగా కలిపే దాంట్లోనే ఉంటుందండి ఈ జున్ను ఎలా వస్తుంది అనేది. ఇది బాగా పౌడర్ అంతా మిల్క్లో కలిసిపోవాలి. అండ్ జాగ్రీ, షుగర్ కూడా బాగా కలిసిపోవాలి. అలా బాగా కలుపుకొని అందులోని కొంచెం చూడలా కలుపుకోవాలి. నేను ఒక చేత్తో మొబైల్ పట్టుకొని ఒక చేతితోటి వీడియో తీస్తున్నాను, అందుకేనండి కలపడం కొంచెం లేట్ అయింది. బాగా మిక్స్ చేసుకోవాలి. అందులోని కొంచెం పెప్పర్ పౌడర్ చెప్పాను కదా, వేసేసుకున్నాను. నేను ప్యాకెట్ పెప్పర్స్ తెచ్చుకొని పౌడర్ చేసి డబ్బాలో ఉంచుకున్నానండి. ఎప్పటికప్పుడే మనకు అవసరం అవుతుంది కదా, అప్పటికప్పుడంటే చేసుకోవడం గట్రా కొంచెం ఇబ్బంది అవుతుందని నేను ఫస్టే పౌడర్ చేసేసి స్టోర్ చేసి ఉంచుకున్నాను మిరియాలు. ఇంకా ఇది కూడా బాగా కలిపేసి కుక్కర్లోని కొంచెం వాటర్ వేసేసి చిన్న ప్లేట్ కానీ స్టాండ్ కానీ పెట్టేసి అందులోని గిన్నె పెట్టేయాలి. ఈ పాలతోటి గిన్నె పెట్టేసి మూత పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలండి. 5 and 6, 7 వచ్చినా పర్వాలేదు. ఇంకా చక్కగా గడ్డ కట్టి జున్ను రెడీ అయిపోతుంది. మనకి ఎప్పుడు జున్ను తినాలనిపించిన మిల్క్ పాలు అనేది ఎప్పటికప్పుడే దొరకవు కదా, ఈ విధంగా మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు జున్ను చేసుకోవచ్చు. జున్ను అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? ప్రతి వాళ్ళకి జున్ను అంటే చాలా ఇష్టం. కానీ నాకైతే బెల్లం కంటే ఒత్తి షుగర్తో చేసుకుంటేనే బాగుంది, నాకైతే నచ్చింది. కానీ బెల్లంతో కూడా చేసుకుంటే బాగుంటుందని ఈసారి కొంచెం బెల్లం వేసి చేశాను. కుక్కర్లో పెట్టేసుకొని మూత పెట్టేసి విజిల్ పెట్టేసి 5 విజిల్లు, 5, 6, 7, 7 విజిల్ వరకు రావచ్చండి, వస్తే బాగుంటుంది. ఆ గిన్నె పైన మరి మూత పెట్టకూడదండి, మూత పెట్టేస్తాం కదా, బాగానే స్టీమ్ అయిపోతుంది.
నేను ఇంచుమించుగా నెలకు ఒకసారైనా జున్ను చేస్తానండి. మా ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు జున్ను. అందుకని ఈ జున్ను మేము నెలకు ఒకసారైనా చేసుకుంటూ ఉంటాము. అదనమాట. 5 విజిల్స్ వచ్చేంత వరకు అదే 5, 6, 7 వరకు విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకొని ఇంకా తీసేసుకుంటే జున్ను రెడీ అయిపోయిందండి. కాకపోతే వేడివేడిగా తింటే తినొచ్చు. నేను కాసేపు చల్లబడ్డాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా తీసానండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీస్తే ముక్కలుగా చాలా బాగా వస్తుంది. ఇంతేనండి. జున్ను ఈజీగా జున్ను పాలు లేకుండా ఈజీగా జున్ను ఎలా చేసుకోవాలనేది చూపించాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నమస్తే. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. భాగ్యలక్ష్మి రఘుపాత్రుని. ఓకే, బాయ్. బయట ఎవరు మాట్లాడుతున్నారు, సౌండ్లు వస్తున్నాయి. మీలో ఎంతమందికి జున్ను ఇష్టం అనేది కామెంట్ పెట్టండి. నేను చేసినట్టుగా కామధేను మిల్క్ పౌడర్తో జున్ను ఎంతమంది చేసుకుంటారు అనేది కూడా కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.